ఓం నమ శివాయ. కైలాసవాసీ భగవాన్ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మరే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. మన యొక్క భారతదేశంలో కాలమాన చక్రం ప్రకారంగా ప్రభవాది 60 సంవత్సరములు 60 సంవత్సరములు తిరిగి వస్తూ ఉంటాయి. ఎలాగైతే మనకి 7 వారములు 27 నక్షత్రములు అలాగే మాసములు 12 పక్షములు 2 ఎలా అయితే వస్తూ ఉంటాయో అదేవిధంగా వస్తూ ఉంటాయి. మనకి యుగం ఆరంభించినటువంటి సమయం నుంచి ఈ ఉగాది అంటూ ఉంటాము. కాబట్టి ఈరోజు ఉగాది పండుగ. ఈ పండుగని అద్భుతంగా జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం భారతదేశంలోనే దక్షిణ కైలాసంగా పేరెన్నికగంచిన క్షేత్రము శ్రీకాళహస్తి క్షేత్రం. ఈ క్షేత్రంలో అద్భుతమైనటువంటి పండగ జరుగుతూ ఉంటుంది. ఈ పండగ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి కూడా షట్కాల అర్చన చతుష్కాల అభిషేకము ఉత్సవర్లకి ఉదయం పూట ఏకాదశ ద్రవ్యాలతో శాంతి అభిషేకం జరుగుతుంది. సాయంత్రం వరకు కూడా ఉదయం నుంచి షడ్రుషోపేతమైనటువంటి ఉగాది యొక్క పచ్చడి పంచిపెట్టడం జరుగుతుంది భక్తులకి. అలాగే సాయంత్రం సమయంలో పంచాంగ శ్రవణము అంటే మనకి పడేటువంటి వర్షాలు అలాగే నవనాయక ఫలితాలు అలాగే గ్రహణాలు అలాగే వచ్చే పుష్కరాలు ఇత్యాది రాశి ఫలితాలతో సహా అన్నీ వినిపించేదాన్ని పంచాంగ శ్రవణము అంటాము. ఈ పంచాంగ శ్రవణం చాలా విశేషమైనది. ఆ పంచాంగ శ్రవణం ఆస్థానంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి సంవత్సరం కవి సమ్మేళనం జరుగుతుంది. కొంతమంది కవుల్ని పండితుల్ని సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దేవస్థానం వారి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వచ్చే భక్తులందరూ కూడా మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుగా కానీ ఆశీర్వదిస్తూ స్వామివారిని కోరుకుంటున్నాము.